నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వీలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదరికం లేని సమాజమే జీవిత ఆశయం. ఉగాది అవార్డులు ప్రదానం చేసిన చంద్రబాబు. మయన్మార్లో మళ్లీ భూకంపం. రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు. ఏప్రిల్ 6న పంబన్ బ్రిడ్జ్ ప్రారంభం. జాతికి అంకితం ఇవ్వనున్న ప్రధాని మోదీ. ఘోర రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్ప్రెస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు 11 బోగీలు పట్టా తప్పాయి. ఈ ఘటన కటక్ సమీపంలోని నేరగుండి స్టేషన్ వద్ద చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే సిపిఆర్ఓ అశోక్ కుమార్ మిశ్రా వెల్లడించారు. పట్టాలు తప్పిన 11 బోగీలు ఏసీ కోచ్లని అధికారులు తెలిపారు. ఘటన విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రత్యేక రైల్లో ప్రయాణికులను తరలించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మయన్మార్ లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. 48 గంటల్లో భూకంపం రావడం ఇది రెండోసారి. మొదటగా సంభవించిన భూ విలయం మయన్మార్ ను కదిపివేసింది. శక్తివంతమైన భూకంపం దాటికి 1664 మంది ప్రాణాలు కోల్పోగా 3408 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాల కింద చిక్కుకున్న పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.
మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. 48 గంటల్లో భూకంపం రావడం ఇది రెండోసారి. మొదటగా సంభవించిన భూ విలయం మయన్మార్ను కుదిపివేసింది. శక్తివంతమైన భూకంపం దాటికి 1664 మంది ప్రాణాలు కోల్పోగా 3408 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాల కింద చిక్కుకున్న పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్ 1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకును అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. గ్రూప్ 1లో టాప్ మార్క్స్ 550గా కమిషన్ నిర్ధారించింది. మహిళా అభ్యర్థి టాప్ 1లో నిలిచింది. 52 మంది 500కు పైగా మార్కులు సాధించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్ 1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకును అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. గ్రూప్ 1లో టాప్ మార్క్స్ 550గా కమిషన్ నిర్ధారించింది. మహిళా అభ్యర్థి టాప్ 1లో నిలిచింది. 52 మంది 500కు పైగా మార్కులు సాధించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణపై చర్చించారు. ఏప్రిల్ 3న విస్తరణ జరిగే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్లోని తన నివాసంలో కేంద్ర మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుందని, ప్రధాని చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్య పండితుల ప్రకారం ఈ ఏడాది దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, ప్రజాప్రతినిధులు అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధులు ప్రబలే సూచనలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనను గమనిస్తే ఈ జ్యోతిష్య ఫలితాలు నిజమని అర్థమవుతుందని అన్నారు. ఉగాది శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క ఒక వారసత్వ పండుగగా వస్తా ఉన్నది. ఒక మనిషి యొక్క జీవితము కష్ట సుఖాలతోని కలిసి ఉన్నటువంటి ఒక జీవితంగా గుర్తు చేయడానికే ఈ పండుగ ఉపయోగపడుతుంది. అందుకే పచ్చడి తాగుతా ఉంటాం. షడ్రుచులు ఉన్నటువంటి పండుగ పచ్చడి తాగుతూ ఉంటాం. మనం ఒకటి కష్టాలను తొలగించుకొని మంచిని గుర్తించి మనిషి కొత్త సంవత్సరంలో అందరం కూడా ఒక మంచి నడవడితో మంచి ఆలోచనతోని ముందుకు సాగాలని చెప్పి ఈ ఉగాది పర్వదిన సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా విశ్వావసరం సంవత్సరం అంటే విశ్వానికి శుభం కలిగేటువంటి అర్థం వస్తుంది దాంతో. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని శుభాలు కలగాలని చెప్పి, దాంతోపాటు అర్చకులు పురోహితులు అందరూ చెప్తా ఉన్నారు, పంచాంగ శ్రవణ కర్త అందరూ కూడా ఈసారి అంతా శుభం జరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, ఒక మంచి వాతావరణం మంచి సమాజ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఇవాళ హైదరాబాద్ లోని రవీంద్ర భారత్ లో తెలంగాణ ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన అధికారులను అభినందిస్తున్నామని తెలిపారు. పాడి పంటలతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ వచ్చేలా ఈ కొత్త సంవత్సరం ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా షెడ్యూల్ మాదిరి ఉందని, అందులో పేదలకు విద్య, వైద్యం అందేలా రచించారు. రైతాంగం అభివృద్ధి చెందేలా బడ్జెట్ ప్రతిపాదన చేపట్టారు. ఇవన్నీ జరగాలంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్, వేద పండితుల పంచాంగ పఠనం విన్నప్పుడు ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో, భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా. అందులో తీపి ఉన్నది, పులుపు ఉన్నది, కారము ఉన్నది, కాస్తో కూస్తో ఉప్పు కూడా ఉన్నది. ఎందుకంటే కొన్ని నియంత్రణలు పాటించిండు, కొన్ని అంశాలలో చాలా లిబరల్గా వారు ముందుకు వచ్చిండ్రు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలని, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని, నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్య, వైద్యానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇవన్నీ నెరవేరాలి అని అంటే, పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను, ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది. ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం. మా మంత్రివర్గ సహచరుల సహకారంతో, మా శాసనసభ్యులందరినీ అండగా
నిలబడడంతో ఈరోజు ఈ కార్యక్రమాలను నేను మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు జోడెద్దులాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నియోజకవర్గంలోని పాలకేడు, నేరేడుచెర్ల, మఠంపల్లి మండలాలతో పాటు పలు మండలాల్లో ముందస్తు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పలు పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎటువంటి నిరసనలకు పిలుపులు ఇవ్వకుండా ఉగాది పండుగ పర్వదినాన ఈ అక్రమ అరెస్టులేంటని ప్రశ్నించారు. ఈ అక్రమ అరెస్టులు ఇప్పటికైనా ఆగకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు అని ఎక్కడ ఈ రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారో అనే ముందస్తు భయంతో ఈ రోజు పోలీసులతోటి మమ్మల్ని అందరినీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పొద్దున్నే మా ఇళ్లకు పోలీసు వాళ్ళు వచ్చి అందరినీ ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పండగ రోజు, ఉగాది పండగ రోజు ఉంచడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మీ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు కాబట్టి మీకు అంత భయం అవుతుంది. పేద ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిర్రు. ఎప్పుడో డిసెంబర్ 9వ తారీఖు మేము ఇచ్చిన హామీలన్నీ అమలైతే 2023 డిసెంబర్ 9 నాడే నువ్వు డేట్ చెప్పినావు గానీ ఈ నేటికి మీ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా కూడా ఇప్పటిదాకా కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మీరు మీ విలాసాలకు పబ్బాలు గడుపుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని మీరు పట్టించుకోవట్లేదు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాబట్టి దాన్ని ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు భయపడి ఈ రోజు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను మా ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో అన్ని మండలాలలో మీరు అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టులతోటి మమ్మల్ని భయపెడితే మేము భయపడే కార్యకర్తలం కాదు. ఉద్యమంలో బాష్పవాయువు గోళాలకే ఎదురెళ్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించింది మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇలాంటి అరెస్టులకు మేము భయపడం. తప్పకుండా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు తప్పకుండా మేము ప్రజల పక్షాన పోరాడుతామని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు ఆ పథకాలన్నీ కూడా అమలుగా రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఏ పథకాలు అమలు కాకుండా ఇది ఒక కొత్త డ్రామా, సన్న బియ్యం అని డ్రామా పెట్టి ఈ డ్రామా ముసుగులో ప్రజలందరినీ డైనామిక్ లో తీసుకుపోయి ప్రజలందరినీ గుల్ల చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రోగ్రాం పెట్టి జనాలు అందరం కూడా మభ్య పెట్టే విధంగా చేసి సన్న బియ్యం ప్రోగ్రాం పెట్టి జనాల్ని ఏ కాడికి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడుస్తూ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని కార్యకర్తలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. सर्वेभ्यः सर्वेभ्यः महागणाधिपतये नमः इति मंगलकर्पूर नमस्करोमि. रक्षांधारे नमस्कारं చేసుకోండి. रक्षांधारे नमः स्वाहा. తెలంగాణ ప్రజాపాలన లోపల ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ లాభం జరిగే విధంగా కార్యక్రమాలు జరగాలని, ఆ విధంగా భగవంతుడు ఆశీర్వచనమేనని కోరుకుంటూ పాడి పంటలతోటి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా అందరూ సుఖంగా బతకడానికి ఈ ఉగాది పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని ఆశీర్వచనం కోరుతూ వారందరికీ శుభం జరగాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. విశ్వవసు నామ తెలుగు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ పూట షట్రుచులతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజాపాలన లోపల ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ లాభం జరిగే విధంగా కార్యక్రమాలు జరగాలని, ఆ విధంగా భగవంతుడు ఆశీర్వచనమేనని కోరుకుంటూ పాడి పంటలతోటి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా అందరూ సుఖంగా బతకడానికి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సంసిత్ స్కూల్లో వార్షిక క్రీడోత్సవాన్ని చైర్మన్ వాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి దాసిరాజు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తులో క్రీడలు ప్రాముఖ్యతను దాసిరాజు వివరించారు. క్రమశిక్షణ, టీం వర్క్ మరియు పట్టుదలతో జీవితంలో విజయం సాధించవచ్చని తెలిపారు. క్లస్టర్ మేనేజర్ మెట్ల సురేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, అధ్యాపకులు మరియు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ అనేకమైనటువంటి నర్సాపూర్ అంటే మంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇంజనీర్ ఒక మెడిసిన్ తప్పితే మెడిసిన్, డెంటల్ తప్పితే తదిమ ఏరియాస్ అన్నీ కూడా ఇంజనీరింగ్ కానీ, స్కూల్స్ కానీ,
ఫేమస్ స్కూల్స్ చాలా కూడా ఉన్నాయి. అదేవిధంగా దాంతోపాటు లేటెస్ట్గా వచ్చినటువంటి మన సంసిత్ స్కూల్. మరి సంసిత్ అంటే మీకు తెలిసే ఉంటుంది, సిద్ధపడి ఉంటాం అంటే మేము సిద్ధంగా ఉన్నాము దేనికైనా సరే. దేనికైనా ఏంటి, మన భవిష్యత్తు నిర్మించడానికి, మన దేశ భవిష్యత్తు నిర్మించడానికి మా వంతు మేము కాంట్రిబ్యూట్ చేస్తాము. ది బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మేము మీకు అందజేస్తాము. మీ పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్ది మీకు భావితరాలకు మేము అందిస్తాము. దానికి ఈ దేశాన్ని నిర్మించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజెప్పడం కోసం ఏర్పడినటువంటి ఒక బెస్ట్ కాన్సెప్ట్తో ఏర్పాటు చేసినటువంటి స్కూల్ ఇది. మిడిల్ క్లాస్ ఉంటారు, కొంతమంది పూర్ ఉంటారు, కొంతమంది బాగా రిచ్ ఉంటారు. కానీ పిల్లలు చదివిన తర్వాత బాగా చదివి బయటకు వస్తే ఈరోజు బాగా ఎవరైతే చదివించారు, ఈరోజు పూర్ అనుకున్న వాళ్ళు రేపు రిచ్ అవుతారు. ఈరోజు బాగా మేము రిచ్, మేము పర్వాలేదు, మాకు 10 తరాలు సరిపడా ఉంది, పిల్లోడు జస్ట్ చదువుకుని వస్తే చాలంటే అదే పిల్లోడు అతను వెనకబడిపోతాడు. ఎవరైతే పేదోడు పిల్లోడు ఉన్నాడో వాళ్ళ పిల్లలు బాగా చదివిన వాళ్ళు ఈరోజు ధనికులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఆ పేదవాళ్ళ పిల్లల దగ్గర పనిచేయాల్సి వస్తుంది. అంటే చదువు మీ లైఫ్లో ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొస్తుంది. ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా చదివితే, ప్రాపర్గా ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి దేవస్థానం అర్చకులు ఈవో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.